హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం తల్లికి మాత్రమే శ్రాద్ధ కర్మలు నిర్వహించే ఏకైక పుణ్యక్షేత్రం మాతృగయా క్షేత్రం సిద్ధపూర్ సందర్శిద్దాం. అదే విధంగా RRR మరియు సీతారామం మూవీ షూటింగ్ జరిగిన ఓహ్రావాది ప్యారిస్ గల్లీ కూడా సిద్ధపూర్ లోనే ఉంది. దాన్ని కూడా సందర్శిద్దాం. ఈ వీడియోలో మాతృగయా క్షేత్రం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి మాతృగయా క్షేత్రం ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, మాతృగయా క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, సిద్ధపూర్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. ఇది అహ్మదాబాద్ బస్ స్టాండ్. అహ్మదాబాద్ లో మరో 2 బస్ స్టాండ్స్ ఉన్నాయి. ఇది మెయిన్ బస్ స్టాండ్, గీతా మందిర్ బస్ స్టాండ్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మనకి సిద్ధపూర్ వెళ్లే బసెస్ లభిస్తాయి. మిగతా విషయాలు మనం బస్ లో వెళ్తూ మాట్లాడుకుందాం. నేను గుజరాత్ లో ద్వారకా, సోమనాథ్, గిర్నార్ సందర్శించి అహ్మదాబాద్ చేరుకున్నాను. అహ్మదాబాద్ నుంచి పాటన్ వెళ్తున్నాను. అహ్మదాబాద్ నుంచి పాటన్ 132 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 130 రూపాయలు. జర్నీ టైం 4.5 గంటలు. అదే విధంగా పాటన్ కి ఒకవైపు 30 కిలోమీటర్ల దూరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ మొథేరా సన్ టెంపుల్ ఉంది. మరోవైపు 30 కిలోమీటర్ల దూరంలో మాతృగయా క్షేత్రం సిద్ధపూర్ ఉంది. మీరు కూడా ఈ 3 ప్రదేశాలు సందర్శించాలనుకుంటే పాటన్ లో స్టే చేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలు కవర్ చేయొచ్చు. లేదు మేము కేవలం మాతృగయా క్షేత్రం సిద్ధపూర్ మాత్రమే సందర్శిస్తాం అనుకుంటే సిద్ధపూర్ లోనే స్టే చేయొచ్చు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి మాతృగయా క్షేత్రం సిద్ధపూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి సిద్ధపూర్ చేరుకోవడానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం అహ్మదాబాద్ చేరుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్ కున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అహ్మదాబాద్ లో ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది. ఫ్లైట్ లో వెళ్దాం అనుకునే వాళ్ళకి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి సిద్ధపూర్ ఇంచుమించుగా 120 కిలోమీటర్లు ఉంటుంది. అహ్మదాబాద్ నుంచి బస్సులో లేదా క్యాబ్ లో సిద్ధపూర్ చేరుకోవచ్చు. బస్సులో వెళ్దాం అనుకునే వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి ముందుగా గీతా మందిర్ బస్ స్టాండ్ చేరుకోండి. గీతా మందిర్ బస్ స్టాండ్ నుంచి సిద్ధపూర్ వెళ్లే బసెస్ లభిస్తాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్ దొరకకపోతే పాటన్ వెళ్లే బస్ ఎక్కండి. పాటన్ బస్ ఎక్కిన వాళ్ళు ఊంజా బస్ స్టాండ్ లో దిగండి. ఊంజా నుంచి మాతృగయా క్షేత్రం 15 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మరో బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే ఆటో తీసుకుని వెళ్ళొచ్చు. 4.5 గంటల జర్నీ చేశాక నేను పాటన్ చేరుకున్నాను. ఇది పాటన్ బస్ స్టాండ్. ఇదే పాటన్ లో నేను స్టే చేసిన హోటల్ యాపిల్ రెసిడెన్సీ. ఈ రూమ్ నాకు 1100 పడింది. తరువాతి రోజు ఉదయం పాటన్ నుంచి సిద్ధపూర్ వెళ్తున్నాను. పాటన్ నుంచి సిద్ధపూర్ వెళ్ళడానికి డైరెక్ట్ బసెస్ ఉన్నాయి. కాకపోతే రెగ్యులర్ గా ఉండవు, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. పాటన్ నుంచి సిద్ధపూర్ 32 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 37 రూపాయలు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి సిద్ధపూర్ చాలా దూరంలో ఉంది. ఇంత దూరం వచ్చిన వాళ్ళు దీని పక్కనే ఉన్న అద్భుతమైన ప్రదేశాలు రాణి కీ వావ్, మొథేరా సూర్య మందిర్ సందర్శించవచ్చని చెబుతున్నాను. అందులోనూ ఆ 2 ప్రదేశాలు వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మీరు కనుక అహ్మదాబాద్ లో క్యాబ్ బుక్ చేసుకుంటే వెళ్లే దారిలో మొథేరా సన్ టెంపుల్ మరియు రాణి కీ వావ్ 2 సందర్శించి సాయంత్రానికి సిద్ధపూర్ చేరుకొని తరువాతి రోజు సిద్ధపూర్ సందర్శించి తిరిగి అహ్మదాబాద్ చేరుకోవచ్చు. పాటన్ నుంచి 45 నిమిషాలు ప్రయాణించాక సిద్ధపూర్ చేరుకున్నాను. ఇది సిద్ధపూర్ బస్ స్టాండ్. నేను బస్ స్టాండ్ వరకు వెళ్ళలేదు. బస్ స్టాండ్ కి 2.5 కిలోమీటర్ల ముందే మాతృగయా క్షేత్రం ఉంటుంది. రిక్వెస్ట్ చేసి అక్కడే దిగాను. ఈ మెయిన్ రోడ్ కి ఆపోజిట్ లోనే మాతృగయా క్షేత్రం ఉంది. రండి వెళ్దాం. మీరు గూగుల్ మ్యాప్ లో చూసుకొని దగ్గరికి వస్తున్నప్పుడు కండక్టర్ ని రిక్వెస్ట్ చేస్తే ఆపుతారు. లేదంటే డైరెక్ట్ గా బస్ స్టాండ్ లో దిగి ఆటో తీసుకొని ఈ క్షేత్రం చేరుకోవచ్చు. ఇదే మాతృగయా క్షేత్రం యొక్క ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. ఈ క్షేత్రాన్ని సందర్శించే ముందు దీని యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. హిందూ మతంలో పితృకర్మలకు చాలా ప్రాధాన్యత ఉంది. మన వాళ్ళు ప్రధానంగా కాశీ, ప్రయాగ, గయా, బద్రీ వంటి పుణ్యక్షేత్రాలు దర్శించి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రాలలో తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, ఇతర బంధుగణానికి పిండ ప్రదానాలు చేస్తారు. కానీ తల్లికి మాత్రమే శ్రాద్ధ కర్మలు జరిపే చోటు మాతృగయ మాత్రమే. ఈ క్షేత్రానికి చాలా ప్రాధాన్యత, చరిత్ర ఉంది. బ్రహ్మ మానస పుత్రుడైన
కర్దమ మహర్షికి మనువు పుత్రిక దేవహుతికి వివాహం జరిగిన చోటు ఇదే అంటారు. వీరికి 9 మంది పుత్రికలు. వీరిని 9 మంది మహర్షులకిచ్చి వివాహం చేశారు. వీరి పుత్రికలలో అనసూయ కూడా ఉంది. అంతేకాదు ఈ దంపతులు చాలా కాలం తపస్సు చేసి విష్ణుమూర్తిచే భగవంతుడే తమ పుత్రుడిగా జన్మించాలని వరం పొందుతారు. ఆ పుత్రుడే భగవంతుడి అవతారమైన కపిల మహర్షి. ఇతన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. ఇతడు పుట్టుకతోనే పరిపూర్ణమైన జ్ఞానంతో జన్మించాడని చెబుతారు. తండ్రి కర్దమ ప్రజాపతి సంపదలన్నిటినీ వదిలి తపస్సు చేయడానికి వెళ్ళగా వైరాగ్యంతో తల్లి కపిలుని వద్దకు వెళ్లి తాను ఏమి చేస్తే మోక్షం పొందగలనని అడుగుతుంది. అప్పుడు కపిల మహర్షి తల్లికి వివరించిన గీతోపదేశమే కపిల గీత. కపిల గీతోపదేశం తరువాత తల్లి మరణానంతరం కపిలుడు తల్లి శ్రాద్ధ కర్మలు ఇక్కడే నిర్వహించాడు. అందుకే ఇది మాతృగయగా ప్రసిద్ధి చెందింది. పరశురాముడు కూడా తన తల్లి రేణుకాదేవికి శ్రాద్ధ కర్మలు ఇక్కడే నిర్వహించాడట. భారతదేశంలో తల్లికి శ్రాద్ధ కర్మలు నిర్వహించే ప్రత్యేకమైన ప్రదేశం ఇదొక్కటే. అంతేకాకుండా కూతుర్లు కూడా తమ మార్తుమూర్తికి ఇక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి అనుమతిస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే బిందు సరోవరం. మన దేశంలోని 5 పవిత్రమైన సరోవరాల్లో మాతృగయలోని బిందు సరోవరం ఒకటి. మిగిలిన 4 సరోవరాలు టిబెట్ లోని మానస సరోవరం, రాజస్థాన్ లోని పుష్కర సరోవరం, గుజరాత్ కచ్ లోని నారాయణ సరోవరం, కర్ణాటక హంపీలోని పద్మ సరోవరం. విష్ణుమూర్తి కనుల వెంట జారిన ఆనందాశ్రువులే బిందు సరోవరమని, మరికొంతమంది కపిలుడు బోధించిన గీత వల్ల ఆనందంతో రాలిన దేవహుతి అశ్రు బిందువులే బిందు సరోవరం అని కూడా అంటారు. బిందు సరోవరానికి చుట్టూ కపిల, దేవహుతి, కర్దమ మహర్షి ఆలయాలున్నాయి. ఆలయం లోపల కెమెరా అలో లేదు. ఇది శివాలయం. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించాలనుకుంటే వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ ఈ ఆలయం చేరుకోండి. ఉదయాన్నే కొంచెం ఖాళీగా ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ జనాలు ఎక్కువగా ఉంటారు. ముందుగా ఈ బిందు సరోవరంలో స్నానం చేసి దీని పక్కనే ఉన్న ఈ మండపంలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ప్రైజెస్ ఫిక్స్డ్ గా లేవు. బట్ ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే మినిమం 4-5 గ్రూప్ గా వస్తే యావరేజ్ గా 1400 నుంచి 1500 చార్జ్ చేస్తున్నారు. సామాగ్రి మొత్తం వాళ్ళే తీసుకువస్తారు. 10,000, 30,000 ఈ రేంజ్ లో చేసేవి కూడా ఉన్నాయి. అవి మీరు వెళ్ళినప్పుడు మాట్లాడుకోండి. డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడుకొని శ్రాద్ధ కర్మ నిర్వహించుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి తెలుగు అంతగా రాదు. కొంచెం హిందీ మేనేజ్ చేసే వాళ్ళని మీతో తీసుకువస్తే మంచిది. ఈ మండపానికి సమీపంలో ఉన్నది గుప్త సరోవర్. ఇక్కడ దేవస్థానం రూమ్స్ కూడా ఉన్నాయి. చూపిస్తాను రండి. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చినప్పుడు ఆలయం లోపలికి వెళ్లే ముందు కుడివైపు ఒక దారి కనిపిస్తుంది. ఇలా లోపలికి వెళితే ఆలయానికి వెనక వైపు దేవస్థానం రూమ్స్ కనిపిస్తాయి. ఈ బిల్డింగ్ కొత్తగా ఉంది. రూమ్స్ కూడా నీట్ గా ఉన్నాయి. రూమ్ కి కేవలం 300 మాత్రమే చార్జ్ చేస్తున్నారు. కాకపోతే దీనికి ఆన్లైన్ బుకింగ్ లేదు. అదే విధంగా ఆలయానికి ముందే ఈ ప్రదేశంలో ఫ్రెష్ అప్ అవటానికి బాత్రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతటితో మన మాతృగయ సందర్శన పూర్తయింది. ఇప్పుడు మనం సిద్ధపూర్ లో త్రిపులార్ మరియు సీతారామం మూవీ షూటింగ్ జరిగిన ఓహ్రావాది ప్యారిస్ గల్లీ సందర్శిద్దాం రండి. మాతృగయ క్షేత్ర సమీపంలోనే ఆటో తీసుకున్నాను. రుద్రమహాలయ మరియు మూవీ షూటింగ్ స్పాట్స్ సందర్శించి సిద్ధపూర్ బస్టాండ్ లో డ్రాప్ చేయడానికి ఆటో వాళ్ళు 200 చార్జ్ చేశారు. ముందుగా మనం రుద్రమహాలయ వెళ్తున్నాం. మాతృగయ క్షేత్రం నుంచి రుద్రమహాలయ 3 కిలోమీటర్లు ఉంటుంది. రుద్రమహాలయకి 1/2 కిలోమీటర్ దూరంలోనే ప్యారిస్ గల్లీ ఉంటుంది. ఇదే రుద్రమహాలయ్. ప్రస్తుతం ఈ ఆలయంలోకి అనుమతి లేదు. లోపల పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. చూడవచ్చు. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రాణికి వావ్ మెట్లబావి, మొదేరా సూర్యమందిరం నిర్మించిన సోలంకి రాజవంశస్థులే ఈ ఆలయాన్ని నిర్మించారు. 1600 స్తంభాలు, 12 ద్వారాలతో నిర్మించిన మహా అద్భుతమైన శివాలయం ఇది. 943వ సంవత్సరంలో మూలరాజా ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడితే 1140
1150లో జయసింహ సిద్ధరాజ నిర్మాణం పూర్తి చేశాడు. అలావుద్దీన్ ఖిల్జీ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తరువాత కొంతకాలానికి గుజరాత్ సుల్తాన్ అహ్మద్ షా ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కొంత భాగాన్ని మసీదుగా మార్చాడు. ప్రస్తుతం ఈ ఆలయంలోకి అలో లేదు. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ గొడవ జరుగుతుండడం వల్ల ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆలయ శిథిలాలే ఇంత బాగున్నాయంటే అప్పట్లో ఆలయం ఎంత అద్భుతంగా ఉండేదో ఊహించుకోండి. రండి ఇప్పుడు మనం మూవీ షూటింగ్ స్పాట్ కి వెళ్దాం. ఇదే వోహ్రావాది ప్యారిస్ గల్లీ. రండి ఈ గల్లీలో తిరుగుతూ దీని చరిత్ర తెలుసుకుందాం. 150 ఏళ్లకు పూర్వం వోహ్రాస్ షియా ముస్లిం ట్రేడింగ్ కమ్యూనిటీ ఈ యూరోపియన్ టౌన్షిప్ ని నిర్మించింది. అందుకే దీనిని ప్యారిస్ గల్లీ అని పిలుస్తారు. వోహ్రావాది నిర్మించింది కాబట్టి వోహ్రావాది ప్యారిస్ గల్లీగా పిలుస్తారు. ఆ కాలంలో వీళ్ళంతా పెద్ద బిజినెస్ పీపుల్. ప్రస్తుతం చాలా వరకు ఈ ఇళ్లన్నీ లాక్ చేసి ఉన్నాయి. కొన్ని ఇళ్లలో కేర్ టేకర్స్ ఉన్నారు. ఈ వ్యాపారస్తులందరూ కొంతమంది ఫారిన్ లో సెటిల్ అయ్యారట, మరి కొంతమంది ఢిల్లీ ముంబైలో సెటిల్ అయ్యారట. RRR మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. అదే విధంగా సీతారామం మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. లొకేషన్ చాలా బాగుంది. మాతృగయా క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించండి. ఇదే కాదు, అవతల మరో 2 వీధులు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం రండి. ఇక్కడ కూడా RRR మూవీ షూటింగ్ జరిగిందట. ఈ వీధిలో ఏదో వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నారు. ఈ ప్రదేశాలు సందర్శించి తిరిగి ఆటోలో సిద్ధపూర్ బస్టాండ్ చేరుకున్నాను. బస్టాండ్ లో బస్ ఎక్కి పటాన్ చేరుకున్నాను. ఇంతటితో మన మాతృగయ సిద్ధపూర్ యాత్ర పూర్తయింది. రిటర్న్ వెళ్ళేటప్పుడు సేమ్ సిద్ధపూర్ నుంచి అహ్మదాబాద్ చేరుకోండి. అహ్మదాబాద్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ట్రైన్లో లేదా ఫ్లైట్లో చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.